నమస్కారం ప్రసాద్ చూస్తున్న ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు ఫ్రెండ్స్. ఇది రియల్మీ జీటీ రీసెంట్గా లాంచ్ చేసింది. రియల్మీ ఫ్లాగ్షిప్ ఫోన్ అని చెప్పొచ్చు. ఇది స్నాప్డ్రాగన్ 888 ప్రాసెసర్తో వస్తుంది. అండ్ చాలామంది ఫోన్ గురించి అడుగుతున్నారు. అన్బాక్సింగ్ అయితే నేను చేయలేదు. అన్బాక్సింగ్ చేసి అంటే నాకు ఫోన్ లేట్గా అయితే వచ్చింది. నేను బయటికి వెళ్ళి ఉన్నాను. అన్బాక్స్ చేయడం అయితే కుదరలేదు. ఒక 5 days నుంచి ఈ ఫోన్ నేను యూజ్ చేస్తున్నాను. ఈ వీడియోలో నేను నా ఇనీషియల్ రివ్యూ అయితే మీతో షేర్ చేసుకుంటా. నా ఎక్స్పీరియన్స్ ఈ 5 daysతో ఈ ఫోన్ ఎలా ఉంది. ఈ ఫోన్ నా ప్రైస్కి 37,999కి ఫోన్ లాంచ్ చేసింది. ఆ ప్రైస్కి తీసుకోవచ్చా లేకపోతే అక్కడ ఏమైనా ఇంకా బెటర్ ఆప్షన్స్ ఉన్నాయి, ఇవన్నీ ఒకసారి మనం చూద్దాం ఈ వీడియోలో. చాలామంది అడుగుతున్నారు OnePlus 9R తీసుకోవాలా లేకపోతే iQOO 7 లెజెండ్ తీసుకోవాలా లేకపోతే రియల్మీ జీటీ తీసుకోవాలా. వీటికి కూడా నేను సమాధానం ఎండింగ్లో చెప్తాను. ఈ ఫోన్ బాక్స్ అయితే మీకు ఇలా ఉంటుంది. బాక్స్ లోపల కంటెంట్ చూసుకుంటే ఫోన్ ఉంటుంది, కేసు ఉంటుంది. కేసు పైన పెద్ద ఉపయోగం అయితే ఏం లేదు, చూడడానికి అయితే అంత బాగలేదు. నార్మల్గా యూస్ చేస్తేనే బాగుంటుంది ఫోన్ అయితే. అండ్ దీంతోపాటు మీకు కొన్ని డాక్యుమెంట్స్ ఉంటాయి. సిమ్ ఎజెక్టర్ పిన్ అయితే ఉంటుంది. అండ్ ఛార్జర్ ఉంటుంది, 65 watt సూపర్ డాట్ ఛార్జర్ అండ్ విత్ కేబుల్, ఛార్జింగ్ కేబుల్. ఇవే మీకు బాక్స్లో కంటెంట్స్ అయితే. స్క్రీన్ గార్డ్ అయితే మీకు ప్రీ అప్లైడ్ వస్తుంది. ఫస్ట్ మనం దీనిలో ప్లస్ పాయింట్స్ గురించి మాట్లాడుకుంటే మాత్రం డిజైన్ చూడొచ్చు, కొద్దిగా కొత్తగా ఉంది. బ్యాక్ సైడ్ చూడడానికి ఇది మీకు కొద్దిగా లుక్స్ అంటే కలర్ని అయితే అట్రాక్ట్ చేస్తూ ఉంటుంది. మొత్తం ఇది బ్యాక్ సైడ్ వెగన్ లెదర్ అండ్ ఇక్కడ వచ్చేసరికి వీళ్ళు ఇది ప్లాస్టిక్ ఒక బ్లాక్ స్ట్రాప్ లాగా ఇచ్చారు. చూడడానికి లుక్ అయితే కంటికి అయితే చాలా బాగా అనిపిస్తూ ఉంటుంది ఇది. కాకపోతే బిల్డ్ క్వాలిటీ అయితే మీకు ఇది యావరేజ్ ఉంటుంది. ఆ ప్రైస్కి ఇంకా మనం బెటర్ బిల్డ్ క్వాలిటీ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. చుట్టూ ఫ్రేమ్ ఇది ప్లాస్టిక్ ఫ్రేమ్తో వస్తుంది. అండ్ ఇది కూడా ఏదైతే ఈ బ్లాక్ స్ట్రాప్ ఇక్కడ మీకు అనిపిస్తుందో ఇది కూడా మీకు ప్లాస్టికే. మీకు కొన్ని రోజులు అయిన తర్వాత దీని మీద గీతలు అయితే పడతాయి ఈజీగా. మీరు ఏమైనా ఇసుక వీటి మీద పెట్టారనుకోండి, ఈజీగా దీని మీద అయితే గీతలు అయితే మీరు నోటీస్ చేయొచ్చు. సో ఇది కూడా గ్లాస్ ఇస్తే బాగుండేది. అండ్ ఇది ఏదైతే ఈ ప్యానల్ ఉంది, ఈ ప్యానల్ కూడా ప్లాస్టిక్ ప్యానలే, పాలికార్బోనేట్ ప్యానల్. సో దీనిపైన వీళ్ళు ఈ లెదర్ ఫినిషింగ్ అయితే ఇచ్చారు. ఇది వెగాన్ లెదర్. సో ఇది బిల్డ్ క్వాలిటీ అయితే. గ్లాస్ వచ్చేసరికి ఇది డ్రాగన్ టైల్ గ్లాస్ ప్రొటెక్షన్తో వస్తుంది. సో ఆ ప్రైస్లో మనం ఇంకా బెటర్ బిల్డ్ క్వాలిటీ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ముఖ్యంగా ఇక్కడ ఇది ఈ ఏరియా గ్లాస్ ఇచ్చి ఉంటే బాగుండి అనిపించింది. అండ్ ఫ్రేమ్ అల్యూమినియం ఫ్రేమ్ ఇచ్చి ఉంటే బిల్డ్ క్వాలిటీ పరంగా ఇంకా ఫోన్ చాలా బాగుండేది. లుక్స్ పరంగా అయితే చూడడానికి బాగానే ఉంది ఫోన్. బిల్డ్ క్వాలిటీ దీనిది యావరేజ్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ డిస్ప్లే క్వాలిటీ దీంట్లో మీకు బాగుంటుంది. డిస్ప్లే అయితే మీకు 6.43 ఇంచ్ డిస్ప్లేతో వస్తుంది. ఇది ఫుల్ హెచ్డి సూపర్ AMOLED డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్ డిస్ప్లే. ఇది డిస్ప్లే మీకు వ్యూయింగ్ యాంగిల్స్ బాగున్నాయి, సన్లైట్ విజిబిలిటీ బాగుంది. అండ్ ఈ డిస్ప్లే మీకు Wi-Fi సపోర్ట్తో కూడా వస్తుంది. అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్ మీరు HD క్వాలిటీలో అయితే చూడొచ్చు. స్టీరియో స్పీకర్స్తో కూడా వస్తుంది. టాప్లో నుంచి సౌండ్ అయితే కొద్దిగా తక్కువ వస్తుంది బాటంతో కంపేర్ చేస్తే. అండ్ బాటంలో వచ్చేసరికి 3.5 హెడ్ఫోన్ జాక్ ఉంది. సో ఇది ప్లస్ పాయింట్ దీనికి. ఆ ప్రైస్లో మనకి ఏ ఫోన్లో 3.5 హెడ్ఫోన్ జాక్ అయితే లేదు. దీనిలో 3.5 హెడ్ఫోన్ జాక్ అయితే ఉంది. ఎవరైతే 3.5 హెడ్ఫోన్ జాక్ ఇష్టపడతారో వాళ్ళకి ఇది గుడ్ న్యూస్. అండ్ నెక్స్ట్ ఇంకా దీనిలో ప్రాసెసర్ అయితే ఇది ఫ్లాగ్షిప్ ప్రాసెసర్. దీని గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. స్నాప్డ్రాగన్ 888 ప్రాసెసర్. ప్రజెంట్ ఇది మీకు బెస్ట్ ప్రాసెసర్. ఆండ్రాయిడ్ ఫోన్స్లో ఏదైనా ఫోన్ మీరు తీసుకోవాలనుకుంటే ఇది టాప్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు. అండ్ ఈ ప్రాసెసర్ మీకు గేమింగ్ పర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది. ఏ గేమ్ వేసినా మీకు హై గ్రాఫిక్స్లో హ్యాండిల్ చేస్తుంది. పబ్జీ కూడా ఇది మీకు 90 FPS హ్యాండిల్ చేస్తుంది. స్మూత్ అండ్ 90 FPS ఉంది. అండ్ HDR ఎక్స్ట్రీమ్లీ హ్యాండిల్ చేయగలదు. అల్ట్రా HD ఆప్షన్ ఉంది. సో అన్ని గ్రాఫిక్స్ ఆప్షన్స్ అయితే మీకు ఏ గేమ్లో అయినా కానీ మీకు ఆడుకోవచ్చు. నేనైతే BGMI ఆడాను. పబ్జీ అంటున్నాను నేను, BGMI అది. సో BGMI ఆడాను నేను. HDR ఎక్స్ట్రీమ్లో ఆడాను నేను BGMI. ఒక హాఫ్ అన్ అవర్ ఆడిన తర్వాత 11% బ్యాటరీ అయితే డ్రాప్ అయింది. టెంపరేచర్ వచ్చేసరికి ఫ్రంట్ 45.6 అట్లా రీచ్ అయింది. బ్యాక్ సైడ్ వచ్చేసరికి 44.6 ఆ రేంజ్లో అయితే రీచ్ అయింది. HDR ఎక్స్ట్రీమ్, స్మూత్ అండ్ ఎక్స్ట్రీమ్ అయితే మీకు 43-42 ఉండే టెంపరేచర్. నేను ఎక్స్ట్రీమ్ గ్రాఫిక్స్లో ఆడాను, అందుకే కొద్దిగా టెంపరేచర్ మీకు ఎక్కువగా అనిపిస్తూ ఉంది. గేమింగ్ ఎక్స్పీరియన్స్ ప్రకారం అయితే ఎటువంటి ప్రాబ్లం లేదు. గేమ్స్ అయితే మీకు చాలా బాగా హ్యాండిల్ చేస్తుంది. ఏ గ్రాఫిక్స్లో పెట్టారన్నా కానీ మంచి గేమింగ్ ఎక్స్పీరియన్స్ అయితే ఈ ఫోన్లో అయితే మీకు ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇంకా దీనిలో 888 ప్రాసెసర్. ఈ ఫోన్లో మీకు ఎక్కువ 5G బ్యాండ్స్ అయితే ఉంటాయి. మీకు ప్రజెంట్ ఉన్న మార్కెట్లో iQOO 7 లెజెండ్తో కంపేర్ చేసినా కానీ దీనిలో మీకు 5G బ్యాండ్స్ విషయంలో మాత్రం చాలా ఉంటాయి. 13 5G బ్యాండ్స్ అయితే ఉన్నాయి. సో ఇప్పుడు వీళ్ళు బిల్డ్ క్వాలిటీ ఇట్లాంటి వాటిలో కాంప్రమైజ్ అయింది, వీటి మీద ఇన్వెస్ట్ చేసినట్టు అనిపిస్తుంది. మనకి 5G బ్యాండ్స్ అన్నీ ఇవ్వదు. క్వాల్కామ్ నుంచి కొనుక్కోవాల్సి ఉంటుంది. సో వీళ్ళైతే మ్యాక్సిమం 5G బ్యాండ్స్ అయితే తీసుకొని వచ్చారు. 13 5G బ్యాండ్స్ సపోర్ట్ ఉంటుంది దీనిలో. సో మీరు ఆలోచించాల్సిన అవసరం అయితే లేదు. మొత్తం బ్యాండ్స్ లిస్ట్ అయితే కింద కనిపిస్తుంది. మీకు 5G వస్తే ఇండియాలో ఈ ఫోన్లో మీరు యూజ్ చేసుకోవచ్చు. మిగతా ఫోన్స్ ఒకటి యూజ్ చేసుకోవచ్చు. కాకపోతే దీనిలో మీకు అడ్వాంటేజ్ ఏంటంటే ఎక్కువ 5G బ్యాండ్స్ అయితే ఉంటాయి. ఒకవేళ ఆ 5G బ్యాండ్స్ కూడా మన ఇండియాలో సపోర్ట్ తీసుకొని వస్తే అది
యూజ్ అవ్వచ్చు. ప్రజెంట్ అయితే N41, N78 ఈ 2 బ్యాండ్స్ అయితే ఇండియాలో టెస్ట్ చేస్తూ ఉంది. సో ఈ 2 బ్యాండ్స్ అయితే ఖచ్చితంగా ఏదైనా ఫోన్లు తీసుకున్నప్పుడు ఉండేట్లు చూసుకోండి. ముఖ్యంగా N78 ఇది హై ఫ్రీక్వెన్సీ బ్యాండ్. సో N78 బ్యాండ్ ఉండేది చూసుకోండి. దీనిలో అయితే మీకు అన్నీ ఉన్నాయి. N79 దాకా అయితే ఉన్నాయి. 1 నుంచి స్టార్ట్ చేస్తే N79 దాకా. అండ్ కాల్ క్వాలిటీ కానీ సిగ్నల్ రిసెప్షన్ కానీ చాలా బాగుంది. ఇక్కడ కాల్స్ విషయంలో ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. నెక్స్ట్ ఇంకా ర్యామ్ అండ్ స్టోరేజ్ గురించి మాట్లాడుకుంటే ఇది బేస్ మోడల్ 8GB RAM 128GBతో వస్తుంది. అండ్ ర్యామ్ ఎక్స్పాన్షన్ కూడా ఉంది. ఇంకా 7GB వరకు మీరు డిఫరెంట్ స్టేజెస్లో 3, 5, 7 అట్లా మీకు స్టేజెస్ అయితే ఉంటే మీరు ర్యామ్ ఎక్స్పాన్షన్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. మొత్తం మీకు 15GB వరకు ర్యామ్ అయితే ఎక్స్పాన్షన్ అయితే ఉంటుంది. దానివల్ల పెద్దగా యూజ్ అయితే ఏం లేదు. ఏదైతే 8GB ఉందో అదే మీకు సరిపోతుంది. మీకు మోస్ట్లీ యాప్స్ కానీ గేమ్స్ కానీ రన్ చేయడానికి. ర్యామ్ మేనేజ్మెంట్ విషయానికి వస్తే మాత్రం ఇది యాప్స్ అయితే మెమరీలో ఉంచుకోగలుగుతుంది. గేమ్స్ 1, 2 అంతే. తర్వాత మిగతా గేమ్స్ అయితే రీలోడ్ అవుతూ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ స్టోరేజ్ విషయానికి వస్తే దీనిలో మీకు మైక్రో SD కార్డ్ సపోర్ట్ అయితే లేదు. డెడికేటెడ్ మైక్రో SD కార్డ్ స్లాట్ అయితే లేదు. ఇది నార్మల్ 2 నానోస్ పెట్టుకోవడానికి అయితే ఉంటుంది. మీకు మైక్రో SD కార్డ్ సపోర్ట్ లేదు. నెక్స్ట్ ఇంకా బ్యాటరీ విషయానికి వస్తే 4500 mAh బ్యాటరీతో వస్తుంది. 65W సూపర్ డాట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. హాఫ్ అన్ అవర్లో ఈ ఫోన్ మీరు ఫుల్ ఛార్జ్ చేసేయచ్చు. డిశ్చార్జింగ్ విషయానికి వస్తే మాత్రం ఒక ఫుల్ వర్కింగ్ డే ఈజీగా మీరు యూజ్ చేయొచ్చు. మీడియం యూజర్ అయితే 1.5 day కూడా ఈ ఫోన్ మీరు యూజ్ చేయొచ్చు. స్టాండ్ బై మోడ్లో ఫోన్ బ్యాటరీ మీకు 7 to 9% డ్రాప్ అవుతుంది. అంటే మీరు నైట్ పడుకునేటప్పుడు ఇట్లా పక్కా పెట్టేసి మార్నింగ్ లేచి చూస్తే 7 to 9% అయితే బ్యాటరీ డ్రాప్ అవుతుంది. దీనిలో బ్లోట్వేర్ కూడా ఎక్కువ ఉంది. ఫ్లాగ్షిప్ మొబైల్ ఇది. దీనిలో మనకి ఎక్కువ ప్రీ ఇన్స్టాల్డ్ యాప్స్ వస్తున్నాయి. సో ఇది కొద్దిగా తగ్గిస్తే బెటర్. ఎందుకంటే ఫ్లాగ్షిప్ మొబైల్లో ఎక్కువ ప్రీ ఇన్స్టాల్డ్ యాప్స్ ఉండకూడదు. క్లీన్ ఉంటే బాగుంటుంది. రియల్మీ కొద్దిగా బడ్జెట్ మొబైల్స్ని ట్రీట్ చేసినట్టు ఫ్లాగ్షిప్ని ట్రీట్ చేయకపోతే బెటర్. యూఐ పరంగా అయితే రియల్మీ యూఐ మీద రన్ అవుతుంది. Android 11 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. యూఐ చాలా బాగుంటుంది. ఎక్కడ ల్యాగ్స్ కానీ ఏముండవు. సింపుల్ ఉంటుంది, నీట్గా ఉంటుంది. కాకపోతే ప్రీ ఇన్స్టాల్డ్ యాప్స్ అయితే ఎక్కువ ఉన్నాయి. అది కొద్దిగా మైనస్. నెక్స్ట్ ఇంకా సెన్సార్స్ గురించి మాట్లాడుకుంటే అన్ని సెన్సార్స్ ఉన్నాయి. సెన్సార్స్ కూడా చాలా బాగా వర్క్ అవుతుంది. ఎక్కడ ప్రాబ్లం లేదు. జైరోస్కోప్ సెన్సార్ కానీ మ్యాగ్నెటోమీటర్ సెన్సార్ కానీ అన్ని సెన్సార్స్ బాగా వర్క్ అవుతున్నాయి. అండ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్తో వస్తుంది. ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా మీకు చాలా ఫాస్ట్ ఉంది అండ్ యాక్యురేట్ ఉంది. ఎక్కడ ప్రాబ్లం అయితే లేదు. అండ్ నెక్స్ట్ ఇంకా దీనిలో మనకి నోటిఫికేషన్ లైట్ అయితే లేదు. USB OTGకి ఫోన్ మీకు సపోర్ట్ చేస్తుంది. డైరెక్ట్ వీడియో కాలింగ్ సపోర్ట్ ఉంది. స్క్రీన్ రికార్డర్ ఉంది. FM రేడియో అయితే లేదు. కాల్ రికార్డింగ్ సపోర్ట్ ఉంది. మీరు కాల్ రికార్డ్ చేస్తే అవతల వాళ్ళకైతే వినిపిస్తుంది. స్క్రీన్ కాస్టింగ్ ఉంది. బ్యాక్ కేస్ స్క్రీన్ గార్డ్ అయితే వీళ్ళు బాక్స్లోనే ప్రొవైడ్ చేస్తున్నారు. టాక్ బ్యాక్ ఫీచర్ ఉంది. NFC ఉంది. యాప్ లాక్ ఉంది. డ్యూయల్ యాప్స్, క్లోన్ యాప్స్ అన్నీ ఉంటాయి. మీకు ఏదైతే కస్టమ్ యూఐలో ఉంటాయో అన్ని ఫీచర్స్ అయితే దీనిలో మీకు ఉంటాయి. ఏవి మిస్ అయితే లేవు. అండ్ నెక్స్ట్ ఇంకా కెమెరా గురించి మాట్లాడుకుంటే మాత్రం కెమెరా మీకు బ్యాక్ సైడ్ ఇది ట్రిపుల్ కెమెరా సెటప్తో వస్తుంది. 64 MP మెయిన్ కెమెరా ఉంటుంది. 8 MP వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. 2 MP మ్యాక్రో కెమెరా ఉంటుంది. అండ్ ఫ్రంట్ వచ్చేసరికి 16 MP కెమెరాతో వస్తుంది. బ్యాక్ కెమెరా యూస్ చేసి 4K 60 FPS వీడియో రికార్డ్ చేయొచ్చు. ఫ్రంట్ కెమెరా యూస్ చేసి 1080p వరకు వీడియో అయితే రికార్డ్ చేయొచ్చు. ఇంకా కెమెరా పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే కెమెరా మీకు సేమ్ ఇది ఏదైతే రియల్మీ X7 Max కానీ రియల్మీ GT మాస్టర్ ఎడిషన్ ఏదైతే వీళ్ళు ఫోన్స్ రీసెంట్గా లాంచ్ చేస్తారో సేమ్ అవే కెమెరాస్ ఉన్నాయి. మెయిన్ కెమెరా 64 MP కెమెరా. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా ఇవ్వలేదు. మెయిన్ కెమెరా అయితే మీకు బాగానే పర్ఫామ్ చేస్తుంది. ఇక్కడ కొన్ని శాంపుల్స్ అయితే చూడొచ్చు. ఇవి వచ్చేసరికి పోర్ట్రేట్ షాట్స్. అండ్ పోర్ట్రేట్ షాట్స్లో మీకు కొన్ని ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. మీకు ఏ కలర్ పోర్ట్రేట్ ఉంటుంది, మీరు కలర్లో ఉంటారు, బ్యాక్గ్రౌండ్ బ్లాక్ అండ్ వైట్ అయిపోతుంది. నియాన్ పోర్ట్రేట్ ఉంటుంది. డైనమిక్ పోర్ట్రేట్ ఉంటుంది. సో ఇవి కొన్ని పోర్ట్రేట్ ఎఫెక్ట్స్ ఇక్కడ మీరు చూడొచ్చు. అండ్ లో లైట్లో కూడా మీకు బాగానే పర్ఫామ్ చేస్తుంది. 64 MP మెయిన్ కెమెరా ఎక్కువ లైట్ ఉన్నప్పుడు. ఫ్రంట్ కెమెరా విషయానికి వచ్చి ఫ్రంట్ మీకు 16 MP కెమెరా ఉంటుంది. ఫ్రంట్ కెమెరా కూడా మీకు మంచి పర్ఫార్మెన్స్ చేస్తుంది. అండ్ పోర్ట్రేట్ షాట్స్ కూడా మీరు తీసుకోవచ్చు. కాకపోతే దీనిలో మీకు ఎక్స్ట్రా పోర్ట్రేట్ ఎఫెక్ట్స్ ఇట్లాంటివి అయితే ఏమి లేవు. జస్ట్ పోర్ట్రేట్ షాట్ తీసుకోవచ్చు. లో లైట్లో కూడా మీకు బాగానే పర్ఫామ్ చేస్తుంది. లైటింగ్ ఎక్కువ ఉన్నప్పుడు. అండ్ పోర్ట్రేట్ షాట్స్ కూడా బాగానే వస్తున్నాయి. అండ్ ఇంకా మిగతా కెమెరాస్ 8 MP వైడ్ యాంగిల్ కెమెరా ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. మనం డే లైట్లో కానీ లో లైట్లో కానీ కొద్దిగా యావరేజ్ పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది. డే లైట్లో కొద్దిగా ఓకే కానీ లో లైట్లో మరి మీకు నాయిస్ అయితే ఉంటుంది. 8 MP కెమెరా కాబట్టి. అండ్ 2 MP మ్యాక్రో కెమెరా ఇది కూడా మీకు డే లైట్లో కానీ లో లైట్లో కానీ పెద్దగా యూజ్ అయితే ఏం లేదు. సో మిగతా 2 కెమెరాస్ వల్ల పెద్దగా మీకు యూజ్ లేదు. కాకపోతే 8 MP కెమెరా ఏదైతే వీళ్ళు యూజ్ చేస్తున్నారు వైడ్ యాంగిల్ కెమెరా ఇదే వీళ్ళు డెప్త్ సెన్సింగ్ యూజ్ చేస్తున్నారు. పోర్ట్రేట్ షాట్స్ మీరు తీస్తున్నారు కదా. సో డెప్త్ సెన్సింగ్ అయితే 8 MP వైడ్ యాంగిల్ కెమెరా యూజ్ చేస్తున్నారు. ఇంకా వీడియో విషయానికి వస్తే మాత్రం వీడియో మీకు బాగానే పర్ఫామ్ చేస్తుంది. 4K 60 FPS వీడియో మీరు రికార్డ్ చేయొచ్చు. మీకు ఒకవేళ సూపర్ స్టడీ వీడియో కావాలనుకుంటే మాత్రం 1080p 60 FPS వరకు మీరు అల్ట్రా స్టడీ వీడియో అయితే రికార్డ్ చేయొచ్చు. అక్కడ మీకు స్టెబిలైజేషన్ ఇంకా బెటర్ అయితే ఉంటుంది. అండ్ ఫ్రంట్ వచ్చేసరికి 1080p వరకు వీడియో రికార్డ్ చేయొచ్చు. అండ్ ఇంకొకటి దీనిలో మీకు బోకే వీడియో అయితే ఉంటుంది. బోకే వీడియో మీరు 1080p వరకు వీడియో రికార్డ్ చేయొచ్చు. బ్యాక్గ్రౌండ్ మీకు బ్లర్ అవుతుంది. మీరు ఫోకస్లో ఉంటారు. ఇది మంచి యూస్ఫుల్
వీడియో ఫీచర్. ఫ్రంట్ కెమెరా కూడా మీరు బొకే వీడియో అయితే ఉంటుంది. అండ్ కలర్ వీడియో కూడా రికార్డ్ చేయొచ్చు, కాకపోతే ఇది మీకు ఓన్లీ 720p వరకే ఉంటుంది. సో అంత క్వాలిటీ అయితే ఇది ఉండదు. ఇంకా స్లో మోషన్ వీడియో విషయానికి వస్తే మాత్రం స్లో మోషన్ వీడియో వచ్చేసరికి 1080pలో రికార్డ్ చేయొచ్చు, 720pలో రికార్డ్ చేయొచ్చు. ఎగ్జాక్ట్గా ఎంత FPS మెన్షన్ చేయలేదు. ఇది 1080p శాంపుల్. ఇది మంచి క్వాలిటీ. ఒకవేళ రికార్డ్ చేయాలనుకుంటే ఈ క్వాలిటీలో మీరు వీడియో అయితే రికార్డ్ చేయొచ్చు. ఇది కెమెరా విషయానికి వస్తే మాత్రం కెమెరా మాత్రం కొద్దిగా మనం ఇంకా బెటర్ కెమెరా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కెమెరా డిపార్ట్మెంట్లో మెయిన్ కెమెరా వీళ్ళు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఇవ్వాల్సింది ఆ ప్రైస్కి. అండ్ మిగతా కెమెరాస్ కూడా మనకి 13 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా కానీ అండ్ ఇంకొకటి టెలిఫోటో లెన్స్ కానీ ఇట్లాంటివి ఏమన్నా ఇస్తే బాగుండేది. సో కెమెరా సెటప్ అయితే మనకి ఆ ప్రైస్కి అయితే నాకు వర్త్ అయితే అనిపించలేదు. ఎందుకంటే ఇది ఎక్కువ ప్రైస్ 38,000 రూపాయలు పెడుతున్నారు కాబట్టి ఇక్కడ కొద్దిగా నాకు మైనస్ అయితే అనిపించింది. ఈ డిపార్ట్మెంట్లో కొద్దిగా ఇంకా బెటర్ ఉంటే బాగుండి అనిపించింది కెమెరా సెటప్. ఇది ఓవరాల్గా అయితే రియల్మీ జీటీ గురించి కంప్లీట్ ఎక్స్పీరియన్స్ నాది. ప్లస్ పాయింట్స్ దీనికి 888 ప్రాసెసర్ కొద్దిగా తక్కువ రేట్ అని చెప్పలేము మనం. కొద్దిగా ప్రజెంట్ ఉన్న మార్కెట్తో కంపేర్ చేస్తే మాత్రం కొద్దిగా తక్కువ రేట్లో తీసుకొని వచ్చారు. అండ్ మైనస్ విషయానికి వస్తే మాత్రం దీనిలో మీకు కెమెరా డిపార్ట్మెంట్కి ఇంకా బెటర్ ఇస్తే బాగుండి అనిపించింది కెమెరా సెటప్. అండ్ దీంతోపాటు బిల్డ్ క్వాలిటీ ఇంకా కొద్దిగా బెటర్ బిల్డ్ క్వాలిటీతో ఫోన్ తీసుకొస్తే బాగుండి అనిపించింది. ఆ ప్రైస్లో మనం ప్లాస్టిక్ బిల్డ్ క్వాలిటీ అయితే ఎక్స్పెక్ట్ చేయలేం. సో ఇవి మేజర్ మైనస్లు అయితే నాకు అనిపించింది. ఇంకా చాలామంది అడుగుతుంది వచ్చేసరికి ఈ ఫోన్ రియల్మీ జీటీఆ లేకపోతే iQOO 7 లెజెండ్ తీసుకోవాలా లేకపోతే OnePlus 9R తీసుకోవాలి. OnePlus 9R మనం వీటితో కంపేర్ చేయలేము. అది 870 ప్రాసెసర్తో వస్తుంది. ఇవి ఫ్లాగ్షిప్ ప్రాసెసర్, 888 ప్రాసెసర్. సో OnePlus 9R మనం దీంతో కంపేర్ చేయలేం. ఒకవేళ మీకు OnePlus బ్రాండ్ ఇష్టం అనుకుంటే అప్పుడు మీరు OnePlus ఫోన్స్ మీరు కన్సిడర్ చేయొచ్చు. కానీ వాల్యూ ఫర్ మనీ విషయానికి వస్తే మాత్రం ఈ రెండు మీకు కొద్దిగా వాల్యూ ఫర్ మనీ కేటగిరీ కిందకు వస్తాయి. రియల్మీ జీటీ అండ్ iQOO 7 లెజెండ్ ఈ రెండు అయితే కొద్దిగా వాల్యూ ఫర్ మనీ కేటగిరీ కిందకు వస్తాయి. అండ్ ఈ రెండు ఫోన్స్ గురించి మాట్లాడుకుంటే మాత్రం iQOO 7 లెజెండా లేకపోతే రియల్మీ జీటీఆ అంటే మాత్రం నాకైతే iQOO 7 లెజెండ్ నాకు బెటర్ అనిపించింది దీంతో కంపేర్ చేస్తే. అది కూడా మీకు ఇదే ప్రైస్లో దీనికన్నా నాకు 1000 రూపాయలు తక్కువకు వస్తుంది. 3000 రూపాయలు ఏదో కూపన్ ఇస్తున్నారు, అది 39,999 రూపాయలు ఫోన్. అది 3000 రూపాయలు డిస్కౌంట్ వస్తే అది 36,999 రూపాయలకు వస్తుంది. ఎటువంటి బ్యాంక్ ఆఫర్ కూడా కాదు, అది జస్ట్ మీరు అమెజాన్లో కూపన్ అప్లై చేస్తే వస్తుంది. ఇది వస్తే 37,999 రూపాయలకి ఈ ఫోన్ వస్తుంది. సో దానిలో మీకు బెటర్ కెమెరా సెటప్ ఉంటుంది. దానిలో మీకు 48 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉన్న ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్తో వస్తుంది అది మీకు. అండ్ మీకు ఇంకా ఇమేజ్ ప్రాసెసింగ్ బెటర్ ఉంటుంది, వివో కెమెరాస్ కాబట్టి అవి. అండ్ ఇంకో 13 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. దాని నుంచి మీరు మ్యాక్రో షాట్స్ తీయవచ్చు. వైడ్ యాంగిల్ కానీ మ్యాక్రో షాట్స్ కానీ మీకు చాలా బాగా వస్తాయి వాటిలో. ఇంకా దానిలో 13 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ కూడా ఉంటాయి. సో ఏదైతే కెమెరా సెటప్ బ్యాక్ కెమెరా సెటప్ ఉందో కంప్లీట్ అది నెక్స్ట్ లెవెల్ కెమెరా సెటప్తో వస్తుంది. అండ్ బిల్డ్ క్వాలిటీ కూడా అది మీకు ఫ్రంట్ బ్యాక్ గ్లాస్ అండ్ బిల్డ్ క్వాలిటీ ఫ్రేమ్ కూడా మీకు మెటల్ ఫ్రేమ్తో వస్తుంది. సో బిల్డ్ క్వాలిటీ కూడా అది మీకు ఇంకా బెటర్ అయితే ఉంటుంది. లుక్ వైజ్ చూడడానికి అయితే అది BMW రేసింగ్ ఎడిషన్ లాగా ఉంటుంది. ఇది వచ్చేసరికి లెదర్ ఫినిష్లో వస్తుంది. లుక్ వైజ్ రెండు డిఫరెంట్ ఎవరైనా సెలెక్ట్ చేసుకున్న వాళ్ళు డిఫరెంట్ చూసుకొని సెలెక్ట్ చేసుకుంటారు. కాబట్టి iQOO 7 లెజెండ్లో దీనంత 5G బ్యాండ్స్ అయితే లేవు. iQOO 7 లెజెండ్లో మీకు మ్యాక్సిమం 5G బ్యాండ్స్ వచ్చేసరికి 5 ఉన్నాయి. 5G బ్యాండ్స్ ఉన్నాయి. ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది. దీనిలో 13 5G బ్యాండ్స్ ఉన్నాయి. సో రియల్మీ ఇన్వెస్ట్మెంట్ దానిలో చేసింది 5G బ్యాండ్స్ ఎక్కువ తీసుకొని వచ్చింది, కొద్దిగా బిల్డ్ క్వాలిటీ తగ్గించింది, కెమెరా ఎక్కువ ఫోకస్ పెట్టలేదు. సో ఇది కొద్దిగా మైనస్. iQOO 7 లెజెండ్లో మీకు ఓవరాల్ అన్నీ ఉన్నాయి, కాకపోతే 5G బ్యాండ్స్ మీకు కొద్దిగా తక్కువ ఉన్నాయి. 5 ఉన్నాయి. N41 N78 ఇవైతే ఉన్నాయి. ప్రజెంట్ మన ఇండియాలో టెస్ట్ చేస్తున్న బ్యాండ్స్ అయితే ఉన్నాయి. సో బెటర్ వాల్యూ అయితే iQOO 7 లెజెండ్ ఆ ప్రైస్లో. సో ఇది కూడా మీకు మంచి ఫోనే, కాకపోతే కెమెరాస్ విషయంలో మాత్రం iQOO 7 దీన్ని బీట్ చేసేస్తుంది. మిగతా డిపార్ట్మెంట్లో బాగానే. ఇంకా గేమింగ్లో కూడా iQOO 7 లెజెండ్ మీకు చాలా ఎక్కువ ఫీచర్స్ ఉంటాయి, దీనిలో అయితే లేవు. అండ్ రెండు ఫోన్స్ యూస్ చేసి మీరు స్ట్రీమ్ చేయలేరు. USB 3 సపోర్ట్ లేదు. OnePlus 9Rలో ఉంటుంది. OnePlus 9Rలో మీరు స్ట్రీమ్ చేయొచ్చు, వీటిలో మీరు స్ట్రీమ్ చేయడానికి అయితే ఉండదు. సో అది కూడా కొంతమంది అడుగుతారు గేమింగ్ పరంగా మాట్లాడుకుంటే. ఈ ఫోన్ ఎక్స్పోర్ట్ చేసిన ప్రైస్ 34,999 రూపాయలు అట్లా పెడతారు అనుకున్నా. ఒక బ్యాంక్ ఆఫర్ అట్లా కలుపుకుంటే 31,32,000కి వస్తుంది అనుకున్నా. కాకపోతే ప్రైస్ అయితే మనకి 37,999 రూపాయలు బెటర్, కొద్దిగా ఎక్కువ అనిపించింది. దీనికి రియల్మీ X7 Maxకి ఏం డిఫరెన్స్ లేదు. దాని 50 వాట్ ఛార్జింగ్ ఉంటుంది, దీనిలో 65 వాట్ ఛార్జింగ్ ఉంటుంది. అది MediaTek Dimensity 1200 ప్రాసెసర్తో వస్తుంది. ఇది వచ్చేసరికి స్నాప్డ్రాగన్ 888 ప్రాసెసర్తో వస్తుంది. రెండే డిఫరెన్స్లో అది మీకు 23,000కి అట్లా వస్తుంది ఆఫర్లో వాటిలో కలుపుకుంటే. అది ఇంకా మీకు బెటర్ వాల్యూ ఫర్ మనీ అవుతుంది. దీనిలో ఇంకా కొన్ని చేంజెస్ చేస్తే బాగుండేది. ముఖ్యంగా కెమెరా డిపార్ట్మెంట్ మొత్తం చేంజ్ చేస్తే మాత్రం ఖచ్చితంగా ఆ ప్రైస్కి 38,000కి వర్త్ అయ్యేది. కాబట్టి ఇప్పుడు కొద్దిగా నాకైతే అంత వర్త్ అనిపించలేదు.
ఇది ఓవరాల్గా అయితే మాత్రం ఒకసారి చెక్ చేసుకోండి. ఒకవేళ ఐక్యూ 7 లెజెండ్కి దీనికి ఒక 4,000 రూపాయలు డిఫరెన్స్ ఉంది, ఇది 4,000 రూపాయలు తక్కువకి వస్తుంది అనుకోండి, అప్పుడు మీరు దీన్ని చూస్ చేసుకోవచ్చు. లేదు ఐక్యూ 7 లెజెండ్ కూడా మీరు ఆఫర్ ఇవన్నీ కలుపుకుంటుండే ఒకటే ప్రైస్కి వస్తుంటే మాత్రం ఐక్యూ 7 లెజెండ్ చూస్ చేసుకోవడం బెటర్ 2 ఫోన్స్లో. ఇది ఓవరాల్గా రియల్మీ జీటీ రివ్యూ అయితే. వీడియో మీకు నచ్చిన వీడియోస్ లైక్ బటన్ ప్రెస్ చేయాలి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ యువర్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.